శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా ఒక పక్షంలో ఆ రాశి వారికి శుభ ఫలితాలు జరగాలి అంటే ఆ రాశిలో ఒక శుభగ్రహం సంచరించడం వల్ల ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ గ్రహం పరిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అదే పాపగ్రహం సంచరించినప్పుడు ఎంత కష్టపడినా జాతకుడు ఆ ప్రయత్నాన్ని నెరవేర్చుకోలేకపోతుంటాడు. చివరికి అది పెండింగ్గానే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదో ఒక శుభగ్రహ దృష్టి పడినప్పుడు అతి కష్టం మీద ఆ పని పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి మీనరాశి వారికి కొంతకాలంగా శని యొక్క సంచారం వల్ల ఏ ప్రయత్నం నెరవేరకుండా కొంతకాలం ప్రయత్నం చేయడం, మళ్ళీ అది మొదటికి రావడం, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు రవిగ్రహం షష్టాధిపతిగా రవి రాశిలో సంచరించడం వల్ల 2వ తారీఖు నుంచి కుజుడు కూడా ప్రవేశిస్తున్నాడు. ఈ 2 అగ్నితత్వ గ్రహాలు కూడా ఈ జలతత్వ రాశి అయినటువంటి మీనరాశిలో ప్రవేశించడంతో అవి కొంతవరకు జాతకుడికి ఒక విధమైనటువంటి అసంతృప్తి, అనారోగ్యం కలిగే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా సడన్గా మీలో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ బయటికి రావడం కానీ, మరి సడన్గా హాస్పిటలైజ్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాపాడుకోవాలి. దానికి సెల్ఫ్ మిస్టేక్స్ కూడా కారణం అవుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఆవహించి దాన్ని పదే పదే రిపీట్గా చేస్తూ ఉంటుంది. మీనరాశి వారికి పెద్ద బలహీనత ఏంటంటే వారు దేనికన్నా ఒక దానికి కరెక్ట్ అయితే అది జీవితాంతం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది. ఈవెన్ కాఫీ టీ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, హాట్ డ్రింక్స్ అవ్వచ్చు, ఏదైనా అలవాటు పడ్డారు అంటే మాత్రం దాని నుంచి బయటపడడం కష్టం. అయితే ఎక్కువగా ఈ హాట్ డ్రింక్స్ అన్నవి, ఆల్కహాల్ లాంటివి వీళ్ళ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయన్నమాట. సున్నిత మనసుకులు అవడం వల్ల విపరీతంగా రియాక్ట్ అయ్యి దానివల్ల ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. సో ఇప్పుడు అటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీనరాశి వారు ఇటువంటి బలహీనతకి లోనవ్వకుండా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించడం మంచిది. ఇదే వారం 9వ తారీఖు నుంచి బుధుడు కూడా రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇది కొంతవరకు ఈ బుధుడు గురువు మధ్య పరివర్తన కలుగుతుంది. 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 9 నుంచి 29 మధ్యలో, సుమారుగా 27 మధ్యలో ఈ 2 గ్రహాలు పరివర్తన చెందాలి. బుధుడు మిథున రాశిలోకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి గురువు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు జాతకుడు తనను తాను కరెక్ట్ చేసుకొని చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడి అన్ని విషయాల్లో కూడా ప్రాధాన్యత, అంటే గతంలో ఏవైతే నెగ్లెక్ట్ చేసామో, ఏదైతే పోగొట్టుకున్నామో, అంటే ఒక ఆరోగ్యం లాంటిది అనుకోవచ్చు, క్యారెక్టర్ లాంటిది అనుకోవచ్చు, ధనం లాంటిది అనుకోవచ్చు, ఈ పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించి తిరిగి మళ్ళా జాతకుడిని ఆరోగ్యవంతుడిగా, ఒక బుద్ధిమంతుడిగా మార్చే అవకాశం. ఎందుకంటే బుధుడు అక్కడికి వెళ్తే గురువు రావడంతో, ఈ గురువు శనితో కలిసినప్పుడు సాధారణంగా బద్ధకం అదిపోయి చాలా చక్కగా యాక్టివేట్ చేస్తుంటారు. ఈ రవి గురువు కలిసినప్పుడు మంచి గురువు రాపించడం, సమర్థవంతంగా ఉండడం, సాంప్రదాయంగా ఉండడం, పెద్దలను గౌరవించడం, తను తాను రుజువు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు గురువు కలటం వల్ల కూడా జాతకుడు చాలా యాక్టివ్గా తనని ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవడం. మొత్తం మీద ఈ రాబోయే 9వ తారీఖు నుంచి కొద్ది రోజుల పాటు ఈ మీనరాశి వారికి గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడి మళ్ళీ యాక్టివ్గా తయారీ ఏదైనా ఉద్యోగం లాంటిది సంపాదించుకోవడం కానీ, తిరిగి మళ్ళీ వృత్తిలో ప్రవేశించడం కానీ, విద్యార్థులు మళ్ళీ చదువు మీద దృష్టి పెట్టి అనుకున్న ర్యాంకు సాధించడంలో చాలా వరకు ఈ పరివర్తన యోగం ఈ రాశి వారిని సక్సెస్ చేస్తుంది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు, మీరు ఎంత బుద్ధిమంతులుగా ఎంత బాగా ఉన్నామన్నా గత పరిచయాలు, గత ఫ్రెండ్స్ మిమ్మల్ని మళ్ళా వాళ్ళు దారిలోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని మళ్ళా చెడు మార్గంలో నడిపించాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి. 100% వాటిని, అంటే ముఖ్యంగా విద్యార్థులు లాంటి వాళ్ళు చాలా వరకు ఆ పాత పరిచయాల్ని, పాత ఫ్రెండ్స్ని దూరం పెడితేనే మళ్ళీ మీరు సక్సెస్ అయి వెళ్ళగలరు. కానీ 99% ఈ గురువు యొక్క సహకారంతో చిన్న సమస్యల నుంచి, పాత సమస్యల నుంచి బయటపడి కొత్త జీవితానికి ఇది ప్రారంభం అవుతుంది. ఎప్పటికైనా మీరు మారి బాధ్యత తెలుసుకొని మంచిగా మారితే ఇక్కడి నుంచి అయినా మళ్ళీ మీ జీవితం పూర్తిగా అభివృద్ధి వైపు వెళ్తుంది.
మళ్ళీ మంచిగా నడిచే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా మారకుండా అదే పందాలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఇక్కడితో స్టాప్ అయ్యే అవకాశం ఉంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 పాళ్ళు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 పాళ్ళు ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేరుగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేరుగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడ కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.